జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల యాజమాన్యం వారు మాట్లాడుతూ నగరంలో ప్రీమియర్ సిబిఎస్ఈ గర్ల్స్ స్కూల్ విద్యలో కొత్త అధ్యయనం 26వ తేదీ 3వ నెల 2025 తేదీ నెల్లూరులో ప్రఖ్యాత సిబిఎస్ఈ గర్ల్స్ స్కూల్ గా ఎదుగుతున్న జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నగర కేంద్రంలో ఉన్న ఈ విద్యా సంస్థ విద్యార్థులు తల్లిదండ్రులకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. డాక్టర్ జీవీకే రెడ్డి ఉదారమైన విరాళంతో 25 కోట్లకు పైగా వ్యయంతో నిర్మితమైన ఈ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉండే ఖర్చుతో ఉత్తమ విద్యను అందించేందుకు కట్టుబడి ఉంది. ఆధునిక వసతులు, సమగ్ర అభ్యాసానికి మార్గదర్శకత్వం. ఇక స్కూల్లో అత్యాధునిక ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అభ్యాసాన్ని అందిస్తాయి. ఇక అదనంగా 24x7 సీసీటీవీ పర్యవేక్షణతో కూడిన భద్రతా వ్యవస్థ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించబడుతుంది. నాణ్యమైన బోధన ఉపాధ్యాయుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరంతర శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించబడుతుంది. ఇక సిబిఎస్ఈ నూతన బోధన పద్ధతులు, అనుభవాత్మక అభ్యాసం, ప్రశ్నాధారిత బోధన విధానాలు, టెక్నాలజీ సమగ్ర ఉపయోగం ద్వారా విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించనున్నారు. 21వ శతాబ్దపు నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల సంవాద నైపుణ్యాలు, చదవగలిగే సామర్థ్యం, ప్రాక్టికల్ లెర్నింగ్ మరియు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అలాగే భవిష్యత్తులో సిబిఎస్ఈ టీచర్ ట్రైనింగ్ సెంటర్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుని నెల్లూరు పరిధిలోని ఉన్న ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ కార్యక్రమాలను అందించనున్నారు. నర్సరీ టు 7th నర్సరీ. సరైన విద్యాభ్యాసం అందడం లేదు, సౌకర్యాలు పూర్తిగా కూడా వెనకబడిపోయాయి అనేది ఆలోచించారు. అంటే నేను సంస్థ కంటిన్యూ అవుతాను, ఇది సపరేట్. మేడం మీకు చిన్న క్వశ్చన్. ఈ కమిటీ 100 సంవత్సరాల ముందు స్థాపించబడింది. 1942-44 ఆ సమయంలో మా కస్తూరి విద్యాలయం సొసైటీ కమిటీ చేసినటువంటి కార్యక్రమాలను మీకు తెలియజేయాలనుకునేది ముఖ్యమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులు, తర్వాత ప్రింట్ మీడియా కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మేము పర్టికులర్గా మిమ్మల్ని అందరినీ తెలంగాణ వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని అందరూ పిలిచింది కారణం వెంకటస్వామి భారీ పోయింది ఎన్నిక ఆ ప్యాక్స్లో మనం పోవు అవసరం లేదు. ఎందుకంటే అది వెరిఫై చేసుకుని ఆయన పోలేదు. ఆయన వెంకటస్వామి కొడుకు నా ఫ్రెండు, నా క్లాస్మేట్, అడిగే పోవాలి. దాంట్లో డీటెయిల్స్ సబ్జెక్ట్ పరంగా అడగండి. పనకా కనకమ్మ సాక్రిఫైస్ చేశారు. ఎస్, పనకా కనకమ్మ డెఫినెట్గా సాక్రిఫైస్ చేశారు. నెంబర్ 2, దీనికి డోనర్స్ ఉన్నారు, డోనర్స్ ఇచ్చారు. కస్తూదేవి ఇది ఇంటెన్షన్ పర్పస్ ఏంటంటే గర్ల్ చైల్డ్ అమ్మాయిల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పెట్టారు. అది ఫ్రీ స్కూల్. ఆ ఫ్రీ స్కూల్ జరుగుతూ ఉంది. రెండో పాయింట్ మీకు ఏంటంటే ఉండేది 20 ఎకరాలు. 20 ఎకరాలు ఈ ల్యాండ్ నుంచి తీసేసి వేరే ఇన్స్టిట్యూషన్కి 99 ఇయర్స్ లీజ్కి ఇచ్చారని ఇవన్నీ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్. ఇది జరిగింది ఇప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి, రేపాల్ దశరథరావు రెడ్డి ఉన్నప్పుడు, ట్రస్టీ ఉన్నప్పుడు జరిగింది. మేము వచ్చిన తర్వాత బైలాస్లో అమెండ్మెంట్ తెచ్చాం. అమెండ్మెంట్ ఏంది? 10.1 అమెండ్మెంట్ మీకు బైలాస్ కాపీ ఇస్తారు. ఈ కమిటీకి, అర్లియర్ కమిటీకి ల్యాండ్ లాంగ్ లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడానికి కానీ అధికారాలు ఉన్నాయి. కానీ ఈ అమెండ్మెంట్ వల్ల 10.1 వల్ల ఈ కమిటీకి ఈ ల్యాండ్ని లీజ్కి ఇవ్వడానికి కానీ అమ్మడానికి కానీ ఎలాంటి అధికారం లేదు. దీని తర్వాత మేము వచ్చిన తర్వాత, అంటే పాస్ట్లో ఇది 1937లో స్టార్ట్ అయింది. 1937లోంచి ఏం జరిగిందో దానికి యాక్చువల్లీ మేము రెస్పాన్సిబుల్ కాదు. నేను జీవీకే రెడ్డి గారు 2000లో ఉన్నారు, నేను 2001 నుంచి మెంబర్గా ఉన్నారు, పర్వాలేదు కంటిన్యూ అవుతున్నారు. జరిగినాయి ఇవన్నీ ఓల్డ్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే దీనికి కస్తూరిదేవి విద్యాలయం అని పేరు పెట్టాము. కస్తూరిదేవి విద్యాలయం కమిటీ, కస్తూరిదేవి విద్యాలయంలో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, అది వాళ్ళు రన్ చేస్తారు స్కూల్.
ఆ స్కూల్ ఈ స్కూల్ కమిటీ కింద ఉంది. ఇప్పుడు జీవీకే రెడ్డి గారు డోనర్. జీవీకే రెడ్డి గారు 25 కోట్లు ఇచ్చారు. అది పర్వాలేదు, ఆయన ఇచ్చారు. ఆయన స్కూల్ జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ రన్ బై కస్తూరిదేవి విద్యాలయం అని పేరు పెట్టి రన్ చేస్తున్నారు. ప్రామినెన్స్ ఏంటంటే ఇది కస్తూరిదేవి విద్యాలయం స్కూలు. వాళ్ళకు ఉండే బైలాస్ ప్రకారం ఒక ఆడమ్మాయి ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేశారు. దాని బైలాస్ ప్రకారం చేస్తున్నారు. సెకండ్ ఏంటంటే దీంట్లో ఉండే ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ అంటే రకరకాలు ఉన్నాయి. స్కూల్లో హాస్పిటల్, స్కూల్లో ఒక మనిషి కానీ మీరు ఈరోజు విపరీతంగా ఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు ఏంటంటే కొంచెం పేదోళ్ళు అయినా కానీ ఒక డ్రైవర్ అయినా అనుకోండి, అతను ఏమనుకుంటాడంటే 4 రూపాయలు ఆయన జీతం తక్కువ వచ్చినా కానీ అప్పో చేసి పిల్లకాయలు బాగా చదివించుకోవాలని కోరుకుంటుంది ఆయనకి. సో ఆయన ప్రకారం పెట్టుకుంటుంది. ఉండే పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసిన నెంబర్స్ నాకు తెలిసి 1,50,000 అట్లా ఉండే ఫీజులు. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు అంతా డిసైడ్ చేసి దీంట్లో బిల్డింగ్ కాస్టు ఆయన ఇచ్చేసారు. బిల్డింగ్ కాస్ట్ సంబంధించి ఇక్కడ మనకేమీ ఎక్స్పెండిచర్ లేదు, దీని మీద లోను లేదు, ఏమీ లేదు. టీచర్స్ వాళ్ళు ఇచ్చే జీతాలు, ఈ పిల్లకాయలు ఇచ్చే ఫీజులు, ఫస్ట్ సంవత్సరం నష్టమే వస్తుంది, సెకండ్ సంవత్సరం కూడా నష్టమే రావచ్చు. కానీ ఫీజు మటుకు తగ్గించి పెట్టారు. దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. ఆయన వినండి. ఆయన అగ్రిమెంట్ తగ్గించి వెకేట్ చేయమంటున్నాం. రేపు ఆగస్టుకు ఆయన టైం అయిపోద్ది. ఆగస్టు అని వెకేట్ చేయమంటున్నాం. అది ఇప్పుడు మీరు అలా తెలుసుకోవాల్సిందంటే ఈ ఆడిటోరియము కమిటీ ఆడిటోరియంగా రన్ చేస్తుంది గతం నుంచి. ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి, నేను చెప్పేది 60 నుంచి రన్ చేస్తుంది. మేము వచ్చిన తర్వాత 28 వరకు ఫీజు తగ్గించి చేస్తున్నాం. వాడు ఈరోజు కూడా వచ్చి మా ఉద్దేశం ఏంటి, స్కూల్ పెట్టినప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు, అలా చేస్తున్నాం మేము. చేసి రేపు ఆగస్టు నాడు రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే స్కూల్కి ఫుట్బాల్స్ వస్తున్నాయి, మనుషులు వస్తున్నాయి. కానీ ఈ మడ్ స్లింగింగ్ అంటారే, బురద చల్లడం అంటారే, ఈ బురద చల్లడం ఎక్కువైంది. ఇది మాకు మంచి అవకాశం, మీకన్నా మాకు మంచి అవకాశం. మా మీద ఎంత బురద చల్లారో అంత సంతోషం, అంత చల్లగా ఉంటుంది ఎండాకాలం. అదే బురద తీసి మీ రోడ్డుకుంటే వాళ్ళని చల్లండి. ఆన్సర్ అడగండి, క్వశ్చన్ అడగండి. 100% ఫ్రెండ్, we appreciate it. You ask the question, answer. చాలా మంచి ఉద్దేశంతో మా ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిక్ డొమైన్లో ఉండే ఇష్యూస్ క్లారిఫై చేయాలని మా ఉద్దేశం. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది చాలా మంచి ఉద్దేశం. which is coming up with this wonderful school called GVK International School, మనూరులో, నెల్లూరులో. మామూలుగా ఒక టౌన్ పైకి రావాలంటే మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండాలా, మంచి హాస్పిటల్స్ ఉండాలా, అండ్ ఫర్ ద యూత్ దే షుడ్ బి జాబ్ ఆపర్చునిటీస్. కానీ వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ నెల్లూరులో స్కూల్స్ కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి, కానీ మన సిటీ స్కూల్స్తో కంపేర్ చేసి అలాంటి స్కూల్ ఇక్కడ ఉండాలని మన చైర్మన్ గారి ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే హీ బిలాంగ్స్ టు నెల్లూరు. I think it's a great privilege that we are having such wonderful infrastructure here in the school. But ఒక మంచి భవనం కట్టినందువల్లనే మనకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని మనం ఎవరు అనుకోము. The main thing is to start off on a teacher training here. So we feel going forward మన CBSE-తోని మంచి కనెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎఫిలియేషన్ మనకి CBSE-తోని వచ్చినాక విజయవాడలో మన హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి, వాళ్ళని ఇన్వైట్ చేసి మన మొత్తం నెల్లూరులో ఉన్న స్కూల్స్ టీచర్స్ అందరికీ ఇక్కడి నుంచి మనం ఇది సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టుకొని ఆల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇక్కడి నుంచి క్యారీ ఆన్ చేసేదానికి వీ హ్యావ్ ద ఆస్పిరేషన్. వీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ మెనీ కన్సర్న్స్ రిగార్డింగ్ ద స్కూల్. కానీ ఈ ఇయర్ మేము అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాము, టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. వీఆర్ ఫైండింగ్ రీజనబుల్లీ గుడ్ టీచర్స్ ఇన్ ద టౌన్ ఇట్ సెల్ఫ్. కాకపోతే ఎంటైర్ మంత్ ఆఫ్ మే, unless we give them good training both in pedagogical treatment and how we are going to handle the classrooms, I think only then we can set ourselves as a school that's much ahead of the other schools in the town. So I think we have a lot of plans that we have where we talk of children building on their life skills and the 21st century skills that we talk about,
ఇప్పుడు మామూలుగా ఇక్కడ చదివిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేటువంటిది అందరికీ సిమిలర్గా ఉంటుందండి, సిటీలో ఉన్న పిల్లలకన్నా ఇక్కడ చదివిన పిల్లలకన్నా. కాకపోతే ఒక జాబ్స్ కోసం సిటీకి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్లో ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి పాపం ఆన్సర్లు వచ్చినా ఇంగ్లీష్ రాక వాళ్ళు సతమతం అయిపోయి ఆ జాబ్స్ వాళ్ళకి రాకుండా అయిపోతుంది. మన పిల్లలకి ఇక్కడ మనము ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేది నేర్పించి వాళ్ళకి, అండ్ ఆల్సో ట్రైన్ దెమ్ ఇన్ ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయి మనం వెతుకొని ఒక ఉద్యోగం తెచ్చుకునేదే కాకుండా వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ అ కాన్సెప్ట్ where you can actually create opportunities and create those jobs. It is in many schools there are children who started their own companies, and with that confidence I can say that we'll bring that expertise to Nellore, also to GVK International Schools, and we hope that the children who are going to be in our fold will one day be a beacon of light for the rest of them in this particular town and shine in the city also. So అందరి సపోర్ట్ మనకి కావాలా. చాలా మంది వచ్చి ఫ్యాక్ట్స్గా చెప్పాలంటే ఇది గర్ల్స్ కోసం స్టార్ట్ చేసిన స్కూలే, కానీ సగం మంది స్కూల్ బోర్డు చూసుకొని లోపలికి వచ్చి మా మగపిల్లలు ఏం పాపం చేశారండి, బాయ్స్కి ఎందుకు పెట్టలేదు, మీరు ఎందుకు ఉట్టి గర్ల్స్కే పెట్టారని అయితే చాలా మంది అడిగారు. బట్ వీఆర్ టెలింగ్ దెమ్ దట్ దిస్ ఇస్ అ గర్ల్స్ స్కూల్ ఫర్ నౌ. సో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫీజులు కూడా మీరు చూస్తే చాలా నామినల్గా ఉన్నాయండి. మేము సర్వే చేసి ఇక్కడున్న టాప్ స్కూల్స్ ఫీ స్ట్రక్చర్స్ కూడా తెచ్చుకున్నాము, అండ్ చూస్తే వేర్ ఆల్మోస్ట్ లైక్ అబౌట్ 50% లెస్ దెన్ మోస్ట్ స్కూల్స్. సో ఐ థింక్ గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, security and safety of our girl children, because we will put cameras, is very important. Also, giving them self-defense skills like karate and taekwondo will also take them a long way. So I think apart from just the academics which we have, ఎందుకంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటాము. సో వీ ఎంకరేజ్ దెమ్ టు లెర్న్ రాదర్ దెన్ రోట్. ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే మోస్ట్ స్కూల్స్లో బట్టి కొట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి, కానీ అది అప్లై చేయాలి లైఫ్లో అంటే వాళ్ళకి అంత సామర్థ్యత లేదన్నమాట. సో వీ విల్ ట్రై టు change the pedagogical skills in the classroom for the teachers and the children, and ensure that these children will surely stand a class apart. So apart from having safety and teaching them with these life skills, there will be a lot of other activities and clubs that we'll be having, literary clubs, then for performing arts, then we'll have some sporting activities, and we will make sure that these children will have an all-rounded personality. We just hope that we get the support of everyone in Nellore, because mana uriki inta manchi school vachinappudu mee support lendi definitely we cannot shine. And aadapillalu unna vallandarki idu oka pedda bahumanam ani ankoni, please make use of the opportunities, all that we can say. We've started admissions late, but we're quite confident that with the kind of infrastructure we have, with the kind of training we're giving our teachers, that this school will be second to none, and may the banner of GVK International School fly high. Thank you so much. ఈ సంస్థ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది, కానీ కాలానుగుణంగా అప్పుడేదో ఒక స్కూల్ పెట్టారు, కానీ ఈరోజు కావాల్సిన విద్యా ప్రమాణాలు ఆ స్కూల్లో లేవు. అందుకోసంగా జీవీకే రెడ్డి గారు ఇది ఆలోచించి, ఆయన కూడా 2000 నుంచి మెంబర్గా ఉన్నాడే, కానీ దీని గురించి పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకోలేదు. తర్వాత కొద్ది రోజులు ఇంట్రెస్ట్ తీసుకోమని అందరం చెప్పి మిగతా కోరిన తర్వాత ఇక్కడ నెల్లూరులో ఒక మంచి స్కూల్ పెట్టాలనే ఒక ఉద్దేశం వచ్చింది. అది నెల్లూరులోనే ఎందుకు వచ్చిందంటే ఆయన జన్మస్థలం నెల్లూరు కాబట్టి. ఆయన పుట్టిన కొత్తూరు ఇక్కడ పక్కనే ఇంకూరుపేట కొత్తూరు నెల్లూరులో, అక్కడ ఆయన పుట్టి బిఆర్ కాలేజ్ చదువుకొని అమ్మాయి హైదరాబాద్కి చాలా పెద్ద విద్య పారిశ్రామికవేత్తగా ఎదిగినప్పుడు ఏం చేసుకోవాలో మనం జన్మస్థలాన్ని మర్చిపోకూడదని ఆయన మొట్టమొదట వాళ్ళ ఊరిలోనే కొత్తూరు అనే ఊరిలో మంచి స్కూల్ కట్టాడు. అది నెల్లూరులోకి సమానంగా కట్టాడు. కట్టిన తర్వాత పిల్లలందరూ కూడా నెల్లూరు నుంచి కూడా అక్కడికే పోయి చదువుకుంటున్నారు. అంత మంచి స్కూల్ కట్టాడు. అది నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్. ముందు ఆయన బిల్డింగ్ కట్టాడు, స్థలం కొన్నాడు, కట్టించి నడిపేది మా పని కాదు కాబట్టి ఆ నడిపేదానికి ఆయనకు చిన్మయ మిషన్ ఇచ్చేశారు. చిన్మయ మిషన్ వాళ్ళు బాగా రన్ చేస్తారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు రన్ చేస్తారు. కానీ వాళ్ళు మొదట కమిషన్ పెట్టారు, మేము నష్టాన్ని భరించలేము, లాభం భరిస్తారు కానీ నష్టాన్ని భరించమన్నారు. అప్పుడు ఆయన 3 సంవత్సరాలు నష్టం వస్తే ఆ నష్టాన్ని ఆయన పూడ్చి వాళ్ళ చేత స్కూల్ నడిపించారు. ఇప్పుడు నష్టం లేకుండా దాని దగ్గర సరిపోయి నడుపుకుంటున్నారు. అట్లాగే ఇది కూడా మేము ఒక మంచి స్కూల్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇంతవరకు మంచి స్కూల్ మన నెల్లూరులో ఎక్కడ లేనట్టుగా
అందరూ ఫీల్ అవుతారు, అందరూ హైదరాబాద్ పోతారు, తిరుపతి పోతారు, మెడ్రాస్ పోతారు, ఆడపోయి ఎడబడి చదువుకుంటున్నారు. అక్కడికి పోలేని వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. అట్లా కాకుండా ఇక్కడే మంచి స్కూల్ ఉండాలనే కోరికతో ఆయన స్కూల్ స్టార్ట్ చేశాం. దాని తర్వాత మమ్మల్ని అందరినీ మెంబర్స్గా ఉండమని కోరితే మేము మెంబర్స్ వచ్చాం. మా మెంబర్లో కూడా అందరూ ఎందుకు అంటే ఎవరు కూడా స్వార్థపరులు లేరు. కావాలని ఎదిగినా కూడా ఒక్కడికి స్వార్థం లేదు. నా మనసానికి నేను మా కుటుంబం దొడ్డ సుబ్బారెడ్డి కుటుంబం ఇచ్చాము. దొడ్డ సుబ్బారెడ్డి అప్పుడే 1960లోనే ఇక్కడ డీకేడబ్ల్యూ కాలేజ్ కట్టాం, హాస్పిటల్ కట్టారు. ఇవన్నీ సంఘసేవ కార్యక్రమాలు కలిపితే స్వార్థం కాదు. ఒకటేంటంటే గమనించాల్సింది, దొడ్డ సుబ్బారెడ్డికి విద్య లేదు. ఆయన ఎలిమెంటరీ స్కూల్లో పోలేదు. ఆయన 10 సంవత్సరం 12 సంవత్సరం సంస్థ చేసేది నేర్చుకున్నాడు తెలుగులో. కానీ పుట్టుకతోనే ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండింది. కాబట్టి వచ్చిన తర్వాత బాగా పైకి వచ్చి బాగా వ్యాపారం చేశాడు. వచ్చిన తర్వాత మన ఊరికి ఏమైనా చేయాలని ఫస్ట్ మా విలేజ్లో మంచి స్కూల్ కట్టాను. ఎందుకంటే వాళ్ళకు విలువ అర్థమైంది. విద్య లేనందువల్ల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థమైంది. విద్య అనేది చాలా అవసరం. ఈ అందరికీ మన తోటి రైతులకు అందరికీ విద్య కావాలని ఆ ఊళ్ళో స్కూల్. అక్కడే చుట్టుపక్కల విలేజ్లో వచ్చి చదువుకునేదానికి ఆస్కారం లేకపోతే ప్రతి ఇంట్లో 2 పిల్లకాయలు 3 పిల్లకాయలు అక్కడ తలదాల్చుకుంటూ స్కూల్కి వస్తున్నారు. అంత ఉండకూడదని అక్కడ హాస్టల్ కట్టి ఈరోజు 500 మంది పిల్లలు మా స్కూల్లో మా ఊళ్ళో చదువుకుంటున్నారు. ఆ తర్వాత అప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారు మన జిల్లాకు పెద్దప్పటి లీడర్గా ఉండేవాడు. ఆయన ఈయన ఇద్దరు కలిసి దాని నెల్లూరులో ఆడపిల్లలు చదువుకున్నదానికి ఎక్కడ ఆస్కారం లేదు. అందువల్ల అందరూ ఎస్ఎల్సీతోనే ఇంటికి వెళ్ళిపోయేవాడు. అందుకని పైకి పోయేవాడు కాదు. ఒక్క విఆర్ కాలేజీ నుండి కొద్దిమంది పోయేవాడు, కానీ ఎవరు పోయేవాడు కాదు. డబ్బున్నోళ్ళు తిరుపతికో మెడ్రాస్కో పోయేవాడు. వేరే వాళ్ళకి చదువులేదు. ఆడపిల్లకాయలు మంచి స్కూల్ కట్టాలని డీకేడబ్ల్యూ కాలేజీ ఒరిజినల్గా అది కలెక్టర్ మంగం 25 ఎకరాల్లో కలెక్టర్ మంగళం ఉండింది. ఒక్క మనిషి ఉండేదానికి 25 ఎకరాలు ఎందుకు చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి, అప్పుడు ముఖ్యమంత్రి నేను సూచించాను, ఆయన్ని కన్విన్స్ చేసి ఏసీ సుబ్బారెడ్డి దొడ్డ సుబ్బారెడ్డి కలిసి ఎట్లయినా కట్టాలని కలెక్టర్ని మార్చి వేరే పంపించి ఆ స్థలం తీసుకొని మంచి స్కూల్ కట్టారు. వాళ్ళు దురదృష్టవశాత్తు ఆయన 42 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. ఆయన చనిపోయినాటికి ఆ డీకేడబ్ల్యూ కాలేజీకి ఓన్లీ గుర్తులు ఇవ్వడం, ఫౌండేషన్ గుర్తులేదు ఇవ్వడానికి ఏం లేదు. హాస్పిటల్ మాత్రం ఒక స్లాబ్ వేసాను. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి నేను యంగ్ ఫెలో నాకు ఏం తెలియదు, కానీ వచ్చి ఈ రెండింటిని పూర్తి చేశాం. ఎందుకంటే మా వాళ్ళు స్టార్ట్ చేసింటే మధ్యలో ఆగిపోవడం కోరికలో రెండింటిని పూర్తి చేసి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఆ విమెన్స్ కాలేజ్ ఇచ్చిన తర్వాత నెల్లూరు టౌన్లో గ్రాడ్యుయేట్ కానీ అమ్మాయే లేదు. అందరూ చదువుకున్నారు, అందరూ గ్రాడ్యుయేట్ అయ్యారు. అంటే మంచి విద్యా సంస్థ ఉంటే అందరూ వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చేదానికి వీలు ఉంటుంది. మంచి విద్యా సంస్థ లేకపోతే ఉన్నత స్థాయికి రాలేము. ఎవరో ఒకరు పుట్టుకతో తెలియగలరు పైకి వస్తారే కానీ అందరూ రాలేరు. ఆ కోరికతో జీవికే రెడ్డి మంచి విద్యా సంస్థ పెట్టాలని కోరిక పెట్టింది. అప్పుడు ఎంత అని ఎస్టిమేట్ అంతా వేసుకొని ఎంత పెట్టాలంటే అందరూ 25 కోట్లు అవుతారు. అప్పుడు భయపడ్డాం, 25 కోట్లు ఎక్కడ పెడతాం. ఆయన ధైర్యం చేసి 25 కోట్లు నేను ఇస్తాను, మీరు కట్టండి. ఆయనకు 59 సంవత్సరాల వయసు ఉంది, పెద్ద ఆయనే వచ్చి కూర్చొని కట్టలేడు. మమ్మల్ని పెట్టి ఆ శిక్షారెడ్డి ప్రసన్నను వీళ్ళందరినీ పెట్టి కట్టమని 25 కోట్లు ఒకే రోజు ఫస్ట్ విద్యాలయం కమిటీ డబ్బులు ఇచ్చేసాడు. ఊరికి మాట చెప్పాము, ఆయన క్యాష్ కట్టి బ్యాంకులో పెట్టేసాడు. చేతిలో డబ్బులు పెట్టి కట్టారు. అంతేగాని దీంట్లో ఎవరో ఆయన రోజు పూసులు పెడతారు, స్వార్థపరులు, కబ్జాకారులు. మేము ఎవరికి కబ్జా చేస్తాం? మాకు ఒక్క సెంటు పువ్వు లేదు నెల్లూరులో, నాకు లేదు, జీవికి లేదు, ఎవరికి లేదు. ఎవరిని కబ్జా చేసేది ఏముందనుకో. ఆయన హైదరాబాద్లో పోయినాడు, బాంబే పోయాడు, ఎక్కడెక్కడో ఆయన కొడుకు అయితే మరి ఇంకా ఇంటర్నేషనల్ వ్యాపారం చేసుకుంటున్నారు, కానీ ఎవరికి లేదు. ఈ ఊరికే బుద్ధ తల్లేటువంటి పాపకుండా మా మీద చేశారే కానీ దీనిలో ఏ స్వార్థం లేదు. స్వార్థబుద్ధ కట్టే బిల్డింగ్ అని అయింది. ఎవరినన్నా ఒక్కో ఎవరికేమా ఎవరినన్నా అంతా కట్టి బాగా చేసిన కోసం తృప్తి ఏంటంటే మన పేరు మీద ఫ్యూచర్ జనరేషన్ బాగా పైకి వస్తే అదే తృప్తి. అందుకంటే
దీనికి నడిపేదానికి మాకు ఆ స్కూల్ నడిపే టెక్నాలజీ మా దగ్గర లేదు కాబట్టి మేము తీసుకొని మేము స్కూల్ నడపడం కష్టం. అందుకని రామశేషని మన నెల్లూరు వాసి అయిన నెల్లూరు జిల్లా ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఐఏఎస్ రిజల్ట్ చేసిన తర్వాత ఆయన జీవికే రెడ్డి ఎంత పరిచయం చేసుకొని పడుతున్నారో ఆయన్ని తెచ్చిపెట్టారు. సో రామశేష్ గారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఈ స్కూల్ను చూస్తారు. ఈ ఆయన అసిస్టెంట్గా మన ఉషారెడ్డి ఆమె నెల్లూరు కోడలు, ఆమె చిత్తూరు వాసి కానీ నెల్లూరు కోడలు. ఆమె చాలా స్కూల్స్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి మంచి ఉన్నత స్థాయికి తెచ్చింది. దాంట్లో సీట్ దొరకాలంటే కష్టం, అంత బాగున్నాడు. ఆమెను బతిలాడి అమ్మ నీ సొంత ఊరు ఉండే ఊరు మీరు సహాయం చేసి బాగా స్కూల్లో నిలబెదానికి మీరు ఉత్సవం తీసుకుంటే ఆమెను బతిలాడి తీసుకొచ్చి పెట్టారు. సో స్కూల్ రన్ చేసే బాధ్యత రామశేష్ గారికి ఉషారెడ్డి వీళ్ళందరూ తీసుకుంటారు. సిస్టమేటిక్గా రన్ చేయాలని కోరికతో, అంతేగాని వేరే ఉద్దేశం కానీ ఒక చదువుకోరికి కానీ మాకు ఎవరికి లేదు. అది మీరు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. స్కూల్ గురించి కొన్ని వివరాలు మా ఉషారెడ్డి గారు చెప్తాను.